మావోయిస్టులకు నేటితో డెడ్లైన్ ముగియనుంది. భారత్ నక్సల్స్ ఫ్రీ అయ్యిందని అమిత్ షా ఇప్పటికే లోక్సభలో ప్రకటించారు. తుపాకీ పడితే అంతు చూస్తామని హెచ్చరించారు. ఆపరేషన్ కగార్తో మావోయిస్టులకు భారీ దెబ్బ తగిలింది. ఇప్పటికే మావోయిస్టు పార్టీ అగ్రనేతలు లొంగిపోయారు. అయితే ఇంకా మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి అజ్ఞాతంలోనే ఉన్నారు. మావోయిస్టులకు నేటితో డెడ్లైన్ ముగియనుంది. భారత్ నక్సల్స్ ఫ్రీ అయ్యిందని అమిత్ షా ఇప్పటికే లోక్సభలో ప్రకటించారు. తుపాకీ పడితే అంతు చూస్తామని హెచ్చరించారు. ఆపరేషన్ కగార్తో మావోయిస్టులకు భారీ దెబ్బ తగిలింది. ఇప్పటికే మావోయిస్టు పార్టీ అగ్రనేతలు లొంగిపోయారు. అయితే ఇంకా మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి అజ్ఞాతంలోనే ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. సంపత్, కేంద్ర ప్రభుత్వం మార్చి 31, 2026 మావోయిస్ట్ రహిత దేశంగా నిర్మిస్తామని చెప్పేసి దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే ఒకప్పుడు మావోయిస్ట్ కంచుకోటలు 40 సంవత్సరాలు పైగా వారి యొక్క కంచుకోటలుగా ఉంటూ మావోయిస్ట్ సామ్రాజ్యాన్ని విస్తరించిన అడవుల్లోకి భద్రతా దళాలు జల్లెడ పట్టడం జరిగింది. భారీగా భద్రతా దళాలు వెళ్లి జల్లెడ పడుతున్న క్రమంలో ఎన్కౌంటర్ రూపంలో మావోయిస్ట్ అగ్రనాయకత్వం మొత్తం కూడా మృతి చెందడం, మావోయిస్ట్ పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగులుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే 2 ఏళ్లలో మనం చూసుకుంటే ఎన్కౌంటర్లలో మావోయిస్టులు 706 మంది మృతి చెందడం, అలాగే 2218 మంది అరెస్ట్ కావడం, 4839 మంది లొంగిపోవడంతో మావోయిస్ట్ పార్టీ కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ మొత్తం కూడా భారత్ లో తుడిచిపెట్టుకుపోయిందని చెప్పేసి ఈ మార్చి 31 కేంద్రం అనుకున్న లక్ష్యాన్ని అనుకున్న సమయం కంటే ముందే సాధించామని అమిత్ షా కూడా లోక్సభలో ప్రకటించడం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో మావోయిస్టులు తుపాకీతో అడవుల్లో యుద్ధం చేయలేని పరిస్థితి ఉండటంతో లొంగుబాటే కరెక్ట్ అని చెప్పేసి నిర్ణయించుకోవడం. ముఖ్యంగా ఎప్పుడైతే మావోయిస్ట్ పార్టీ చీఫ్ నంబాల కేశవరావు అలాగే హిడ్మా వీరంతా కూడా ఎన్కౌంటర్లు మృతి చెందడం తర్వాత జరిగిన పరిణామాలు అయితే మావోయిస్టు పార్టీకి మొత్తం కూడా ఒక ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనాయకత్వం కూడా లొంగిపోవడంతో మావోయిస్ట్ పార్టీకి యొక్క భారత్ లో కొంత కార్యాచరణకు ముగింపు పడ్డట్టుగానే మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మావోయిస్ట్ పార్టీ చీఫ్ ఉన్న ఇటు తిరుపతి కానీ, రాజిరెడ్డి కానీ, ఆ తర్వాత దామోదర్ వీళ్ళంతా కూడా గంగన్న, ఈ మన ఆచన్న, అబ్బాయి వీరంతా కూడా లొంగుపాటు పడిన తర్వాత మావోయిస్ట్ పార్టీకి ఇక్కడ మనుగడ కష్టసాధ్యమైంది. ఇటు మావోయిస్ట్ అగ్రనాయకుడిగా ఉన్న గణపతిని కూడా ఈ మధ్య లొంగిపోతారనే సమాచారంతో ఆ మావోయిస్ట్ పార్టీ మొత్తం కూడా తుచ్చిపెట్టుకుపోయింది. కేంద్ర ప్రభుత్వం ఆ కగార్ పేరుతో మావోయిస్ట్ నిర్మూలించే లక్ష్యంగా ముందుకు వెళ్ళడం అది సాధ్యమైనట్టుగానే కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఆ కేంద్రం ముందు చూపుతోనే భారత అభివృద్ధికి ఆటంకంగా ఉన్న మావోయిస్టులని మొత్తం తుడిచిపెట్టాము, తుపాకీతో రాజ్యాన్ని ఏలాలనుకున్న వారికి తుపాకీతోనే సమాధానం చెప్పి మావోయిస్టు రహిత దేశంగా చేశామని ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోపక్క ఇంకా కొంతమంది మావోయిస్టులు అడవుల్లోనే ఉన్నారు. వారంతా కూడా లొంగుబాటు పడతారా, లేదంటే మావోయిస్టులు ప్రస్తుతానికి కొంత విరామం ఇచ్చి తర్వాత తిరిగి మావోయిస్టు ఉద్యమాన్ని వేరే విధ పంతాలు తీసుకువెళ్తారా అని మొత్తం ఉత్కంఠంగా అయితే ఉంది. సంపత్. ఓకే, రైట్. థ్యాంక్ యూ చంద్రశేఖర్.